కాళేశ్వరం కేసుని డైవర్ట్ చేసేందుకే కవిత ఎపిసోడ్ ని తెరపైకి తెచ్చారు అని చెప్తోంది బీజేపీ. బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి డ్రామాలు ఆడుతున్నాయన్నారు బండి సంజయ్. కవిత మాటలతో బీఆర్ఎస్ అవినీతి ఏంటో తేట తెల్లమైపోయింది అంటున్నారు టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు. రేవంత్, హరీష్ కుమ్మక్కైపోయారు అన్న కవిత మాటలు నిజమే అంటున్నారు రఘునందన్. ఇలా కాళేశ్వరం ఇష్యూను డైవర్ట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కుమ్మక్కై వాళ్ళకు స్ట్రాటజీ, ఒక ప్లాన్ ప్రకారం ఆ ఇష్యూను డైవర్ట్ చేసి కవిత గారి ఇష్యూను ముందు తీసుకొచ్చి ఇలా కుటుంబం లోపల జరిగేటువంటి ఒక పార్టీ అంతర్గత విషయాన్ని ఒక సమస్యగా చర్చ జరిగేటువంటి అవకాశం ఇవాళ కొంతమంది ఇస్తున్నారు. ఇవాళ ప్రజలు దోచుకున్నటువంటి ఒక సొమ్ముని ఏ విధంగా పంచుకోవాలి, ఆ పంచుకోవడంలో వచ్చినటువంటి ఒక తగాదానే ఈరోజు బీఆర్ఎస్లో మనకు ఈరోజు కనబడతా ఉంది. ఏదో ఒక్కొక్క కేసుకు సిబిఐ ఎంక్వైరీ చేస్తూ ఉంది, అది కూడా 20 నెలల తర్వాత. కాబట్టి కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కూడా అవినీతిలో కూచుకుపోయినటువంటి ఒక పార్టీలో కాళేశ్వరం కమిషన్ల గురించి మాట్లాడితే మాట బాగుండేది. అది ఎటు దారి తీస్తుంది, టీఆర్ఎస్ ఎన్ని ముక్కలు అవుతుంది, ఎవరు ఎటుపోతారు అనేటువంటి విషయంలో ప్రజలైతే ఎదురు చూస్తూ ఉన్నారు. నిజంగా మీరు చేసినటువంటి అఘాయిత్యాల వల్ల చాలామంది పార్టీని విడిచిపెట్టి పోయిన దానిలో జగ్గారెడ్డి, రాజేందర్, విజయశాంత, విజయరామారావు, ఇంకా పెద్ద లిస్ట్ ఉందమ్మా.